ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. సీఎం చంద్రబాబు నిర్ణయం. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేడు 2వ విడత రైతు రుణమాఫీ. 1,50,000 లోపు రుణాలు మాఫీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు 17 గంటల పాటు సభ. తెలంగాణకు రెయిన్ అలర్ట్. పలు జిల్లాల్లో వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ. ఆంధ్రప్రదేశ్లోని భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలు మారనున్నాయి. ఇకపై రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలను ముద్రించారు. అయితే తాము అధికారంలోకి వస్తే రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చిన విధంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూపొందించిన ఓ పట్టాదారు పాస్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు రెవెన్యూ శాఖ అధికారులు చూపించారు. QR కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలతో పాటుగా ఆ భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపేలా అధికారులు ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని తయారు చేశారు. అలాగే రాజముద్రతో దీన్ని రూపొందించారు. దీనిపై చంద్రబాబు కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు. పాస్ పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదన్న మంత్రి ఇకపై రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. ఇక గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందిస్తామన్నారు. పేరుతో ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి లేదా పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా QR కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ QR కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నేడు 2వ విడత రైతు రుణమాఫీ కానుంది. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి 2వ విడత రైతు రుణమాఫీ చేయనున్నారు. ఈ నెల 18న తొలి విడతలో 1,00,000 లోపు రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. 1,00,000 లోపు రుణాలున్న దాదాపు 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6,000 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. జూలై 31లోగా 2వ విడత మాఫీ చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు రుణమాఫీకి సిద్ధమైంది. 2వ విడతలో భాగంగా 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ దఫాలో దాదాపు 7 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అందుకు 7,000 కోట్లు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఆవరణలో 12 గంటలకు సీఎం రేవంత్ లాంఛనంగా 2వ విడత మాఫీ చేయనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి 2వ విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సోమవారం 5వ రోజు అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది సభ. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా అసెంబ్లీలో పద్దులపై సుదీర్ఘంగా చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి బడ్జెట్ పద్దుపై చర్చించారు. 19 శాఖల పద్దులపై సోమవారం అసెంబ్లీలో చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 4:40 నుంచి 5:50 వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. సుమారు 17 గంటలకు
గంటలకు పైగా అసెంబ్లీ సమావేశాలు సాగాయి. దీంతో మాజీ సీఎం కేసీఆర్ రికార్డును ప్రస్తుత సీఎం రేవంత్ బ్రేక్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 గంటల వరకు సభ జరిగింది. అప్పట్లో అదే రికార్డ్. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్ తర్వాత మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్కలు ప్రసంగం, మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, మంత్రి సీతక్క వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్ నిధులు, విద్యుత్ రంగంపై చర్చలు హాట్గా సాగాయి. 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ కొరియన్ కంపెనీ, బిహెచ్ఎల్ కంపెనీ, ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. జార్ఖండ్లో 18% లెస్. సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో, నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష, 2017 అధ్యక్ష, జూలై 18, 2017 సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా 2400 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే, సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్, దుసాన్ అనే కొరియన్ కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ 3 టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష. ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష. ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో 18% లెస్లా సూపర్ క్రిటికల్ 2400 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు. అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆ రోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి. 9 ఏళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది, యాదాద్రి భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 1000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, పార్లమెంటులో అమెండ్ చేసి 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి. కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష, కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. సో కాలుష్యాన్ని నియంత్రించడానికి, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, బూడిదను తగ్గించడానికి ఆ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ, విద్యుత్ ఎక్కువ, కాలుష్యం నియంత్రించవచ్చు అని సూపర్ క్రిటికల్కి వెళ్ళమని మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. చట్టం తీసుకొచ్చి కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చింది. 2011లో చట్టాన్ని చేసినప్పుడు 2013 ఆఖరి వరకు ఇవన్నీ కూడా మార్చాలి కొత్తయని. ఈ పీరియడ్లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీ బిహెచ్ఎల్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసినాక యాక్ట్ మారింది. యాక్ట్ మారినాక వాళ్ళు అక్కడ ప్రారంభించలేకపోయారు, అది అక్కడ ఉండిపోయింది. వాళ్ళు వెనక్కి వెళ్ళి బిహెచ్ఎల్ను మేము కట్టిన పైసలు మాకు వాపస్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బిహెచ్ఎల్ ఏమన్నది, మీరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిండ్రు, మేము ఆల్రెడీ మిషన్లు తయారు చేసి ఆడ పెట్టినాం, ఇప్పుడు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడానికి లేదు, మిగతా బ్యాలెన్స్ కూడా మాకు కట్టాల్సిందని వాళ్ళు అన్నారు. అప్పుడు బిహెచ్ఎల్ని ఏం చేయాలంటే, ఎవడైనా తలమాసినోడు, ఎవడైనా రాష్ట్రాన్ని దిగమింగటోడు దొరికితే వా బక్రాగాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పు, ఆ బక్రాగాన్ని నెత్తి మీద ఇవన్నీ పెడతాం, నువ్వు నీ పైసలు తీసుకొని పోని. అప్పుడు ఆ బక్రా ఎవరైనా అంటే అక్కడ మాట్లాడటాయన అయిండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు
దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్ అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చిండ్రు అధ్యక్ష. ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619 మంది ఫస్ట్ ఇయర్, 92,134 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ పుస్తకాలు అందజేయనున్నారు. ఒక్కో విద్యార్థికి 12 నోట్ పుస్తకాలతో పాటుగా సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగ్ పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి. వీటిని త్వరలోనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీలో చదివే ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలతో పాటు 6 చొప్పున వైట్ రోల్ నోట్స్, బ్యాగ్తో సహా పంపిణీ చేస్తారు. అయితే త్వరలోనే నియోజకవర్గాల వారి ఎమ్మెల్యేలతో పుస్తకాలు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ బుక్స్ బయట కొనుగోలు చేయాలంటే ఖర్చు అవుతోందని ప్రభుత్వ కాలేజీలో చదివే వారికి అది భారం అంటున్నారు. తమకు ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి నియోజకవర్గంలోనూ 5,000 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సభ్యత్వాలు జరుగుతున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభపరిణామన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుకు జన సైనికులు ముందుకొస్తున్నారని, తీవ్రంగా వర్షాలు పడి ఇబ్బంది పెట్టినందువల్ల సభ్యత్వ నమోదు గడువును పెంచాలని పార్టీ నేతలు కోరారన్నారు. జనసేన పార్టీ నేతలు కేడర్ వినతి మేరకు మరో వారం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని, గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభాధ్యక్షుడు మండల్ రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా
భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకుని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. ఏనాడు మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత పెద్ద వాన కురుస్తున్నా కూడా మీరందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేటిలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులకు కోనేటిలో స్నానం చేసేందుకు వీలుండదు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణి మూసివేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణి హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది. శ్రీవారి పుష్కరిణిలో నీటిని నిల్వ చేయరు. ఈ నీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించుకునేందుకు రీసైక్లింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఇక నిరంతరంగా నీటిని శుద్ధి చేస్తూ వినియోగిస్తూ ఉంటారు. అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజులు కోనేటిని మూసివేసి మరమ్మతులు చేపడుతూ ఉంటారు. ఇందులో భాగంగా మొదటి 10 రోజులు కోనేటిలో నీటిని తొలగిస్తారు. ఆ తర్వాత 10 రోజుల పాటు మరమ్మతులు చేపడతారు. ఆఖరి 10 రోజుల్లో నీటిని నింపే కార్యక్రమం ఉంటుంది. ఈ మొత్తం పనులను టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం చేపడుతూ ఉంటుంది. పులులను వేటాడితే తాట తీస్తామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయని, పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతుల్యం ఉంటుందని పవన్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నల్లమలలో టైగర్ ట్రాకర్స్గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోడీ ప్రస్తావించడం సంతోషకరమని పవన్ అన్నారు. Principal Chief Conservator of Forest and Head of Forest Forestry, Chiranjeev Chaudhary ji, and Special Chief Secretary Sri Anant Ramugaru, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. My heartfelt namaskars to you all. And my special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society and to Sri B. Rajshekhar from World Wildlife Fund and Sri Rakesh Kalwa, wildlife biologist and rescue tiger. Wounded tiger చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మన విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి, గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి, అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ ఐ వాంట్ టు సే యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్. The development of we'll take this forward, make it as one single Nallamala Srisailam Tiger Reserve to Seshachalam corridor is crucial for dispersing the growing tiger population by connecting the Nallamala Hills and Seshachalam Hills. So together we can create a future where tigers roam freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that and we are committed for that and we will take it forward. And
any kind of illegal killing and trade of tigers should be, we have to look for, most of the times in these cases, I think the right punishment is not being given, or lack of identification, something, we have to explore different kinds of methods. మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను, మొన్న కూడా చెప్పాను, 3-4 days బ్యాక్ కూడా చెప్పాను, సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ టు మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. సో నా దగ్గరికి వస్తున్నప్పుడు, నా దగ్గర టుడే my entire wealth is my collection of books. So today morning I was thinking, I said, why should I go empty-handed? And at least Chiranjeevi Chaudhary gariki adani ivvali chaala నాకు ఇంత అనుకోలేదు. But I was searching for many books, but I could come out with only this particular book. I had just one. The rest of the books were in Hyderabad. The Secret Network of Nature and Peter Wolben, one of the Forest Commission officer in Germany. So he wrote a trilogy, 3 books రాస్తున్నట్టు నాకు ఇది one of the book ఉండిపోయింది. So I want to gift it to Chiranjeevi Chaudhary గారు. So I will end with this poem by ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. when I was growing up, in Time Stops at Shamli అని, Night Train at Dioli అని. So one of our officers, IFS, Sri Shivaram garu, he gave me this poem today. You are the quiet men who do not boast, and this is in the context of to the Indian foresters, maybe IFS officials like you, and anyone who's making the forests of India thrive. You are the quiet men who do not boast, to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more than most, to make this land a sea of green, from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond, and my love for Ruskin Bond, about like he could see the erosion of land, killing of animals. I think that's what made him to do it. I think it's nice to remember him. And thank you, sir, for giving me this opportunity. తెలంగాణ భాషలకు బోనాల పండుగ అంటే ఓ ఎమోషన్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామ దేవతలు కులదైవాలను పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ బోనాల సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే గోల్కొండ బోనాల నుంచి మొదలు పెడితే మహంకాళి బోనాలు, లాల్ దర్వాజా బోనాలను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈరోజు పాత బస్తీలో ఘనంగా నిర్వహించిన లాల్ దర్వాజా బోనాల సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బోనాల పండుగ అంటే చాలామంది యువత తాగడం, ఎగరడం మాత్రమే అనుకుంటున్నారని, బోనాల పండుగ అంటే అది కాదన్నారు రాజాసింగ్. బోనాల పండుగ అంటే మన ధర్మం, సంస్కృతి అని చెప్పుకొచ్చారు. మన సంస్కృతిని కాపాడడం మన అందరి బాధ్యత అని, యువతకు ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. కొంతమంది మాత్రం బోనాల పండుగ అంటే తాగే పండుగని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని వివరించారు. బోనాల పండుగలో హిందూ భక్తులు తమ కుటుంబం బాగుండాలని మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పిస్తారని రాజాసింగ్ వివరించారు. అయితే ఆ మేకను బలిచ్చేవాళ్ళు ముస్లింలై ఉంటారని చెప్పుకొచ్చారు. హిందువుల్లో కూడా కొంతమంది మేకలను కోసేవాళ్ళు ఉంటారని, వారిని పిలిపించి కోపించుకోవాలని సూచించారు. ఎందుకంటే ముస్లిం వాళ్ళతో కోయిస్తే వాళ్ళ అల్లాకి సమర్పించేటట్లు ఫాతియా చదివి హలాల్ చేసుకొస్తారని, దాంతో అది ఎంగిల్ అవుతుందని తెలిపారు. అమ్మవారికి ఎంగిల్ చేసిందని బలి ఇవ్వకూడదని, హలాల్ని బహిష్కరణ చేయాలంటూ రాజాసింగ్ పిలుపునిచ్చారు. చాలా
పోయి ఏం అడిగినారు అమ్మవారికి మనము బోనాలు ఎందుకు చేస్తాము యువకులకు తెలియాలి. ఫస్ట్ చాలా మంది యువకులు ఏ విధంగా అనుకున్నారంటే బోనాలంటే తాగాలి, డ్యాన్స్ ఆడాలి. అది కాదండి. ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ నిలుతుందా లేదా? మనం ఎందుకు కదా మన సంస్కృతిని కాపాడే మన అందరినీ బాధ్యత. కానీ కొంతమంది మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన బోనాల పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నది కాదు. బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం, మనం పూజ చేస్తాం. పూజ ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం వర్షం బాగా పడాలి, పొలాలు మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం. అదేవిధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనం మేకలు కూడా, గొర్రెలు కూడా కోస్తాం కదా. గొర్రెలు అంటే కదా మనము గొర్రెలు కూడా కోస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయవాళ్ళు ఎవరుంటారు, చాలా మంది ముస్లిం వాళ్ళే పిలుస్తున్నారు కోయి. అది చాలా తప్పు. ఎందుకంటే మన చాలా వరకు మన హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళకే పిలిపించి కోయిపియాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిపిస్తే ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు. ఆయన నోట్లో ఆయన స్లోగన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా, ఈ మేక, ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోస్తాడు ఆయన. అది ఎంగిలైందా లేదా? ఎంగిలైపోయింది కదా. అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా? ఎక్కేము కదా. అందుకోసం ఇది చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట. మన అమ్మవారికి ఎంగిలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కియొద్దు. మన హిందువులకి పిలవాలి, మన హిందూ పోయే ముందు జయ మాతాది అని కోరుకోలే. అందుకోసం హలాలుని మనము బ్యాన్ చేయాలి. మన హిందువులతోనే మనం పూజ గాని, ఈ మేకలు గాని, గొర్రెలు గాని వాళ్ళతోనే కోయిపియాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. జయ మాతాది. ప్రభాస్ ఈ పేరు వింటే పాన్ ఇండియా మొత్తానికి కళ్ల ముందు బాహుబలి, సాహో, కల్కి 2890 ADలో చూసిన ఓ పెద్ద యాక్షన్ హీరో గుర్తొస్తాడు. కానీ టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం వీటితో పాటు డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్లో చూసిన ఓ చిలిపి క్లాస్ వింటేజ్ హీరో గుర్తొస్తాడు. అలాంటి ప్రభాస్ను మళ్ళీ ఇక చూడలేమేమో అని భయపడిన ఫ్యాన్స్కి రాజాసాబ్ గ్లిమ్స్తో ఊపిరి పీల్చుకునేలా చేశాడు డైరెక్టర్ మారుతి. ఏ ముహూర్తాన ప్రభాస్ బాహుబలి సినిమాకు ఓకే చెప్పాడు కానీ అప్పటి నుంచి కత్తులు, కటార్లు, తుపాకీలు, బాంబులు తప్ప డార్లింగ్ చేతిలో మరొకటి కనిపించలేదు. ఇది ఎంతోమంది ప్రభాస్ ఫ్యాన్స్ మనసులో ఉండిపోయిన మాట. పాన్ ఇండియా సినిమాలు కదా, ఆ మాత్రం యాక్షన్ లేకపోతే ఎట్టా అనుకుని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వీటికి అలవాటు పడిపోయారు. ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ తలాలు నరుకుతుంటే కాలర్ ఎగరేసి తిరిగారు అభిమానులు. కానీ ఎక్కడో మనసులో చిన్న వెలుతుండిపోయింది. తమ అభిమాన హీరో ప్రభాస్ను మళ్ళీ డార్లింగ్ లుక్లో చూడలేమేమో అంటూ ఫ్యాన్స్ చాలా బెంగ పెట్టుకున్నారు. దీన్ని కల్కి 2898 ADలో కొంతవరకు తీర్చాడు డైరెక్టర్ నాగాశ్విన్. పేరుకి ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా అయినప్పటికీ ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం చాలా లైట్ హార్టెడ్గా ఉంటుంది. దీంతో చాలా రోజుల తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ నవ్వులు పంచడం చూశారు అభిమానులు. ఇక తెలంగాణలో వర్షాలు వేయడం లేదు. గత 10 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జూలై 3వ వారంలో వర్షాలు ప్రారంభించగా వరుసగా 5 రోజుల పాటు ముసురు కమ్ముకుంది. ఆ తర్వాత కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఋతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మెదక్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం. జార్ఖండ్లోని చక్రధర్పూర్కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా CSMT ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్ఖర్స్వాన్
బడాబాంబో స్టేషన్ మధ్య తెల్లవారుజామున 3:45 సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 18 బోగీలు పంటాలు తప్పాయి. ఈ ఘటనలో 2 మృతి చెందగా సుమారు 60 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే ఉద్యోగులు చురుగ్గా రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. డౌన్ లైన్ నుంచి వస్తున్న ఓ గూడ్స్ రైలును హౌరా CSMT ఎక్స్ప్రెస్ ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. मुंबई मेल जो हावड़ा की ओर जा रही थी, वो बड़ा बाम्बो और राजखरसवा के बीच दुर्घटनाग्रस्त हुई है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं ब्रेकिंग न्यूज चक्रधरपुर में। और घटना स्थल में रेल और स्थानीय प्रशासन की ओर से पूरा कार्य चल रहा है, जिसका सीधा प्रसारण आप देख रहे हैं। बहुत बड़ा हादसा है और हावड़ा जब चलाना था। जो अब तक अपडेट मिला है, जो लाइव से जुड़े हैं, जानकारी के लिए बता दें कि मुंबई से हावड़ा की ओर जाने वाली मेल ट्रेन जो है राजखरसवा और తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఎంతమందికి ఉపయోగపడుతుందో తెలియదు. కానీ నిత్యం మన తెలంగాణ మహాలక్ష్మిని మాత్రం సీటు కోసం కొట్టుకోవడం, జాకెట్లకు పోతలు పోసుకుంటూ జర్నీ చేయడం, బీడీలు చుట్టడం, ఎల్లిపాయలు తీయడం లాంటి సంఘటనలతో వార్తల్లోకి ఎక్కేస్తున్నారు. అసలే తెలంగాణలో అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండడంతో మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండగ వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మగవారు పడుతున్న కష్టాల గురించి అయితే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెటే కదా అని మహిళలు అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారనే విమర్శలు చాలా ఉన్నాయి. దానికి ఉదాహరణగా తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ TGS ఆర్టీసీ బస్సులో డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న ఓ మహిళ ప్రశాంతంగా బ్రష్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం రాను పోను ఫ్రీ బస్సే కదా అని కూరలోకి కొత్తిమీర తీసుకురావడానికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తోంది కావచ్చు అంటున్నారు ఈ వీడియో చూసిన కొంతమంది. విషాదం చోటు చేసుకుంది. నడింపల్లికి చెందిన మునిరత్నం మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో తన కూతురిని ఛార్జింగ్ వైర్తో గొంతు నుండి చంపేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొద్దిగా వెళ్ళిపోదమ్మా, పోదమ్మా, వెళ్ళన్నారు పోదమ్మా, పోదమ్మా. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో ఏ గ్రామ పంచాయతీకి సంబంధించిన రిక్షానో తెలియదు కానీ స్థానికంగా బ్రాందీ షాప్ వద్ద గత కొన్ని రోజుల నుంచి పెట్టి పంచాయతీ సిబ్బంది మర్చిపోయారు. ఈ విషయంపై బెస్తవారిపేట పంచాయతీ కార్మికుల నడక వాళ్ళు ఆ రిక్షా బెస్తవారిపేటకు చెందింది కాదని చెప్పారు. మరి అయితే చెట్టిచెర్ల పంచాయతీదా లేక నేకునాబాద్ పంచాయతీ రిక్షా అనేది ప్రశ్నగా మారింది. ఇంతకు ఏ పంచాయతీకి చెందింది అయితేనేమి ఈ రిక్షాను మాత్రం గాలి కుదిలేశారు. ఈ రిక్షా ఎండకండి వానకు తడిచి తుప్పుపట్టిపోయి నిరుపయోగంగా మారింది. ప్రభుత్వ వస్తువులంటే ఇంతకు నిర్లక్ష్యమా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని ఇదే విధంగా నిరుపయోగంగా మారుస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అధికారుల ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా రిక్షాను బ్రాందీ షాప్ వద్ద ఎందుకు పెట్టారు అనే విషయంపై, ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడ ఎవరు పెట్టారన్న విషయంపై పంచాయతీ కార్యదర్శులు ఆరా తీయండి. ప్రభుత్వ ఆస్తులను కాపాడండి అని ప్రజలు తెలిపారు.
కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరం సమీపంలో ఉన్న స్టేజ్ 1 గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో మోటార్లు స్టార్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న ఆదోని డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో డాగ్ స్పాట్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కొందరు దుండగలు ఇది రాజకీయ కుట్రతో చేశారో లేక చోరీ కోసం ప్రయత్నించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. ధ్వంసమైన సామగ్రి ఇది దాదాపు 12 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంబంధించిన అధికారులు వారం రోజుల క్రితం మంత్రాలయం సమీపంలో నాగల్తిన్ని రోడ్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 350 ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపుగా 3 చోట్ల జరిగాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు దానికి సంబంధించిన అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగు 28 తేదీల మధ్యలో 24వ తారీఖు తుంగభద్ర కన్ని వాటర్ వచ్చినాయి. దాన్ని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో వారంతా ఇంజనీర్ హరిప్రసాద్ గారు వారి సిబ్బంది అంతా వచ్చి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఈ మధ్యలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఉండే ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, పైపులు అంతా కూడా ధ్వంసం చేసిపోయినారు. ఈరోజు హరిప్రసాద్ గారు ఏఈ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్ ఎంత కాస్ట్ ఎంత పోయింది? 9.5 లక్షల రూపాయల విలువల సామాగ్రి ధ్వంసమైనట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా డోన్పట్నంలోని కర్నూలు గేట్, నంద్యాల గేట్ల మధ్యన ఉన్న వైన్ షాప్లో రాయల్ ప్యాలెస్ వాటర్ బాటిల్లో చీమలు చూసి మందుబాబులు ఆశ్చర్యపోతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి హుండీ లెక్కింపు పూర్తయిందని మఠం మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. చిల్లర కలిపి 3,69,35,189 రూపాయలు రాగా బంగారం 0.075.200 గ్రాములు, వెండి 1.900 గ్రాములు వచ్చినట్లు ఆయన తెలిపారు. హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత నగదు చిల్లర నాణ్యాలను బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పబ్లిక్ గ్రీవెన్స్ రెజిస్టర్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక చాలా ముఖ్యమైన కార్యక్రమం. సమస్యల పరిష్కారానికి ప్రజలు ఇక్కడికి వస్తారు కాబట్టి జిల్లాధికారులు తప్పనిసరిగా ఇక్కడ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సీరియస్గా తీసుకోవాలన్నారు. జిల్లా అధికారుల స్థానంలో క్రింది స్థాయి సిబ్బంది హాజరు కాకూడదని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ముందుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారులు హాజరయ్యారా లేదా అని జిల్లా కలెక్టర్ స్వయంగా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒకవేళ
అధికారులు సెలవులో వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లాలనుకుంటే కూడా అనుమతి తప్పనిసరి కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఉదయం 10:30 గంటలకల్లా అధికారులు హాజరు కావాలన్నారు. అదేవిధంగా వచ్చిన అర్జీలను గడువులోపే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్ని అర్జీలు వచ్చాయి, అందులో ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. పెన్షనర్లకు సంబంధించి ఆగస్టు 1వ తేదీన 6 గంటలకే పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని కలెక్టర్ మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి 50 ఇళ్లు మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. అంతకంటే ఎక్కువగా ఉంటే మండలాల్లో ఉన్న ఇతర శాఖల సిబ్బందికి మ్యాప్ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ మొత్తం 1వ తేదీని పూర్తి కావాలన్నారు. ఊళ్ళో లేనివారు ఏమైనా టెక్నికల్ సమస్యలుంటే తప్ప మిగిలినవన్నీ పెన్షన్ల పంపిణీ అంతా 1వ తేదీనే పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. పెన్షన్ పంపిణీలో సిబ్బంది కొరత లేకుండా జిల్లా పరిషత్ సీఈఓ, పీడీ, డిఆర్డీఏ చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ పంపిణీపై స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు సిబ్బందితో సమీక్ష నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముంబైకి 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమెరికన్ మహిళ లలితా కాయిని చెట్టు కట్టేస్తుండగా గొర్రెల కాపరి గుర్తించారు. మహారాష్ట్ర అడవుల్లో అమెరికన్ను భర్త ఆమెను బంధించాడు. ఆమె నుంచి తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డ్, అమెరికన్ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని బాధితురాల్ని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. తన భర్తే బంధించాడని, 40 రోజులుగా తిండి కూడా లేదని పేపర్పై రాసి ఆసుపత్రి సిబ్బందికి లలితా కాయి చూపించారు. దాదాపు 40 రోజులుగా తిండి లేక మహిళ బాగా నీరసించిపోయారు. Inability drinking water, drinking any food, liquid, intravenous food. Okay. Product no nahi tar mat intravenous maske injection 40 days. Okay, maintenance kya gaya? Without you're without food for 40 days. दिसतात ना तिचं चेहरा condition bed. 14 days ठेवलंय. 40 days खाना नहीं दिया. हस्बैंड इंजेक्शन दिले. husband tied to tied to हां सर tree tied me in the forest. You will die husband in this ऐसा right name of husband right husband name address. husband I am mobile number crime victim. mobile number right name of husband mobile number Lalita full address Lalita which country Lalita write your address wait काय तू सुपाची म्हणजे शोक भरला female है yes नवरा कुठला नवरा husband's name. इंजेक्शन दिलेले लॉक होण्यासाठी ए वाते काढा ग बीपी काढा आता घेतलं ना लिहू हो बीपी काढ चला కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 3 చిన్నారులు సహా 19 మంది మరణించినట్లు తెలుస్తోంది. వందలాది మంది శిథిలాల కింద చిక్కున్నట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు 5 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెప్పాడి, ముండకై ప్రాంతంలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజాము 4 గంటలకు 2 సార్లు కొండచర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, ఫైర్ ఇంజన్లు స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్క్యూ టీం సైతం వయనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లుతోంది. ഇവിടെ 2015 നടന്ന പുത്തുമല ദുരന്തത്തിനേക്കാളും വളരെ ഭീകരത. വല്ലാത്ത അവസ്ഥ പഠിത്തമാക്കണം. ഇത് നമ്മളെ സ്കൂളിൻ്റെ സൈഡിലുള്ള റോഡാണ്. ആ റോഡിലൂടെയാണ് ആ വെള്ളം വരുന്നത് കേട്ടോ. ഞാനിപ്പോൾ ലാസ്റ്റ് റെസ്ക്യൂ ടീം എത്തി, എവിടെ വരെ എത്തിയിട്ടുള്ളൂ, അതിനപ്പുറത്തേക്ക് എത്തിയിട്ടില്ല.
విశాఖలోని వెంకోజీపాలెం మెడికోర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్ లో ఈ ఘటన జరిగింది. మంటల దాటికి దట్టమైన పొగ కమ్ముకుంది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తోంది. అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. రోగులకు, బంధువులకు, సిబ్బందికి ప్రాణాపాయం కాలేదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో మైనార్టీ పరిరక్షణ సమితి మార్కాపురం డివిజన్ అధ్యక్షులు పోలబాబు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ క్రమంలో సుండిపెంట గ్రామానికి చెందిన మైనార్టీ పరిరక్షణ సమితి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్ ఆదేశాల మేరకు శ్రీశైలం మండలంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులు షేక్ నజీర్, ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్ సుభాని మాట్లాడుతూ మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేస్తూ మైనార్టీలకు ఎక్కడ సమస్యలున్నా వాటిని పరిష్కరించడంలో మేము ముందుంటామన్నారు. నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్గా ఎస్కే ఖాదర్వల్లి, ఎస్కే సయ్యద్ సుభాని, నూర్ అహ్మద్, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ కాసిం, ఖాజీ హుస్సేన్లతో సభ్యులుగా మైనార్టీ పరిరక్షణ సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు. మైనార్టీ పరిరక్షణ కమిటీ का विधान जो ये करने का काम सब अच्छा काम कैसा करती जाती जो खून जरूर पड़ता हमारे माइनॉरिटी कम्युनिटी में जो नौजवान बच्चा को मैं बुला लेंगे हॉस्पिटल में खून का जरूर पड़ता है जो क्या करना चाहता हमें कोरोना में कैसा करके तो 3 जन बच्चा को तय करेंगे 3 जन बच्चे अंगार में दुखो करो दुखी सकता है माइनॉरिटी कम्युनिटी तरफ से जब गवर्नमेंट हॉस्पिटल में हो प्राइवेट हॉस्पिटल में हो खून जरूर पड़ा जरूर सुझाव देते हैं. बाद में क्या करेगा तो हमें अन्य सब क्या करेगा तो आदमी 200 हिसाब से डालने को गरीबा में 100 से 800 जन को तो राशन है 100 करने से पहले स्टार्ट करके 800 जन है. खेड़ा में कैसे नाम मारते तो लॉकडाउन में मुसलमान बहुत दगा दिए करोना लगाए बोल के वही मुझे सलाम करने का ये मैं खाना सुना हल्का नहीं देते साहिब तो मंच वाले साहिब चड्ड वाले साहिब मंच वाले करने का बात है मुसलमान को खराब भी मुसलमान अच्छा भी है अच्छे में दिशा और तुम क्या करे ये अंजा का ये हॉस्पिटल का शांतिराम हॉस्पिटल का हिसाब से हमारे माइनॉरिटी कम्युनिटी तरफ से बुला भेजो खेड़ा मतलब मैच से रखो सबको खेड़े 2 जन जमा करको 50 जन जमा करको ना 1 रुपया भी नहीं सकता हमें भी बुला जाएगा ऑपरेशन करा को बिल्कुल करा के घर वाले सलाम करते हैं मुसलमान जात मुसलमान एक से नहीं मुसलमान जात को सलाम करते हैं. और सुप्री सर क्या बोलते हैं हमारे राष्ट्र अध्यक्ष फारूक सुप्री का क्या बोलते हैं ये बढ़ाओ वो सब तकाजा है तो बड़े तकाजा है तो उन्हें क्या करे प्रोग्राम करे और उसमें एक्सीडेंट में उन्होंने गुजर गए क्या आत्महत्या कर लेते तो गाड़ी गैस लगा को
गलती किसका है, हमारे मुसलमान भाई का हुआ, वो दूसरा आदमी का डैमेज दिया दिया, तो डैमेज हुआ आदमी क्या करेगा तो केस रहेगा, वो पुलिस स्टेशन जा करेगा या क्या करेगा, तो बिना के ऊपर प्रेशर करे मुसलमान के ऊपर, इतना पैसा देते तो मानो केस नहीं सब करते लोग, उतना पैसा भाई के नहीं, इन क्या करेगा तो रेलवे स्टेशन जाकर ऊपर ट्रांसफर तो मर गया, आप ना करें, वो कोई पकड़ा लेंगे, तो सार पकड़ा ले को चंद्रबाबू से पकड़ लेगा, हमारे मंत्री को पकड़ लेगा, वो माँ साहब को गवर्नमेंट नौकरी दिलाए, इन्हों जेल को जाने के साथ वो क्या करेगा तो ये इंसाफ करे, ये सब जो भी आते रहते हैं उन्होंने डील कर लेते हैं, हमें क्या करना कहते हैं भाई और बुजुर्ग दोस्तों, रहम दिल से ये काम करेगा, रहम दिल से करने का काम, हमारे दिन का काम क्या करते हैं, हमारे मुसलमान भाई कुछ पहुँचाते हैं, अब तक उनकी हमारा कुछ ये लेन से माइनॉरिटी कम तरफ से दिन का लेन है, हर एक कुछ नबी का नाम नबी का बात है, नबी का आस भी है, हर एक कुछ बोलना, हर एक से भी दिन का काम पहुंचना, दिन की बात पहुंचना, असल दिन में क्या है, ये दिन का मजहब क्या है करने का, हर एक मान मात करना कर तो हमें आगे बढ़ना, जहाँ तुम्हारा मौका है, ये गुड़ारा मंगल है तो एक वार में एक 200 जन आए थे, 300 जन आए थे, लास्ट के इंतजाम करते भी, जरा गवर्नमेंट हॉस्पिटल जाए तो कोई भी कंसल्ट से तो भी उन्हें आदमी को शौचालय में कहता था भाई 1000 दर्जनों में मिलता 1000 रुपये, वो 1000 रुपये से काम करेंगे, इसको आगे बढ़ने वास्ते ये काम शुरू किया था, माया मोहब्बत से कर लेने का काम है, इंशाअल्लाह ऐसा कर लेंगे भाई इंशाअल्लाह। దాయాది పాకిస్తాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టనట్లుంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన 2 జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాటు పట్టాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఓ బీఎస్ఎఫ్ అధికారి షేర్ చేశారు. ఈ వీడియో ఉన్న ప్రకారం భారత్ పాకిస్తాన్ బోర్డర్ కంచె వద్ద 2 దేశాలకు చెందిన జింకలు దాడి చేసుకుంటున్నాయి. మనుషుల కంటే వీటికే పొగరు ఎక్కువ ఉంది. మన జింక పోరాటం చూసి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న కొంతమంది నేతలు మారాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి వివిధ ప్రభుత్వ పాఠశాలలోని పేద పిల్లలకు పాఠశాల బ్యాగ్ కిట్లను విజయవంతంగా పంపిణీ చేసినట్లు గర్వంగా ప్రకటిస్తోంది. ఈ కార్యక్రమం పిల్లల విద్యకు మద్దతు ఇవ్వడం, అవసరమైన పాఠశాలకు సరఫరా చేయడం, అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో బ్యాగులు, నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, కంపాస్, స్టేషనరీ ఉన్నాయి. కడప జిల్లా బి కోడూరు మండలంలోని అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ చీఫ్ గంగన్నతో పాటు సెక్రటరీ షకీలా, పబ్లిసిటీ ఆఫీసర్ ఫణీరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు, ప్రెస్ సెక్రటరీ రామచంద్రారెడ్డి సందర్శించి పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అందిస్తున్న వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ చీఫ్ గంగన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లా బి కోడూరు మండలంలోని వంకమరి సమీపంలో ఉన్న అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వస్తువులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాత్రూంలు, త్రాగునీరు, భోజన సౌకర్యం సక్రమంగా లేవని ఆయన మండిపడ్డారు. కనీస వస్తువులు లేకపోవడంతో గురుకులాలను యమపాసమా అంటూ ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని, వాటిపై సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఉడికి ఉడకని అన్నం విద్యార్థులకు పెడుతున్నారని, త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, మెనూ ప్రకారం పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు బాత్రూంలో నీళ్లు లేక బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఈ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న అవస్థలు మాత్రం తీరడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చూడాలని ఆయన కోరారు.
అన్నం సరిగా ఉండడం లే అంటే 3 పూట్లనా లేక 1 పూటకేనా 3 పూట్ల నిన్న బాగలేదని కంప్లైంట్ వచ్చింది మాకు. నిన్న అన్నం బాగలేదా? అబద్ధం ఆడారు, ఎవరు లేదు. ఈ ఆరోగ్యం కోసమే కనీసం వాటర్ రావు మేడం. వచ్చినప్పుడు మాకేం అవసరం ఉండదు. అంటే మేము స్టడీలో వాటర్ వస్తాయి. ఒకవేళ మాకు ఏదైనా అవసరం పడినప్పుడు వస్తాయి, రావండి నేనేం వండంలే, వస్తాయి. కరెంట్ లేకుంటే వాటర్ అసలు రావు మేడం. అక్కడ 10 ట్యాప్స్ అనేది కూడా ఆడొచ్చేది 2 మేడం, 2 3 కనీసం ఒక డ్రమ్ అయినా 2 క్యాన్లు అయినా కానీ స్టోరేజ్ నీళ్లు లేకపోతే ఇది నీళ్ళే లేకుంటే డ్రమ్ము నీళ్లు వాటర్ తాగేదానికి ఇప్పుడు అన్నం అది ఎట్లా మా దృష్టిలో మీరు వచ్చినప్పుడే నీళ్ళు రాలే మేడం. నీళ్లు వసతులే మేడం, వాటర్ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటంటే ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ టీము మరి బాలయోగ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. గత రోజు వారు కొన్ని కంప్లైంట్లు మాకు రావడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము అక్కడ పోయి విచారణ చేసినాము. విచారణ చేస్తే అక్కడి విద్యార్థులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఏంటంటే కనీసము మంచి తిండి లేదు, వారు ఉండేదానికి సరైన రూములు లేవు, బాత్రూములు చూస్తే కనీసం దరిదాపు కూడా పోయేదానికి లేదు, మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసేటప్పుడు తాగేదానికి వాటర్ లేదు, కనీసం చేతులు కడుక్కోనికి లేదు. ఎక్కడ చూసినా ఒక దిక్కు వాళ్ళని పిల్లలు విచారిస్తే రాత్రిపూట కూడా అమితంగా పందులు కుక్కలు కూడా లోపల తిరుగుతున్నాయి. మరి అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ వార్డెన్ కానీ ఎవరు కూడా సరైన స్థితిలో పిల్లలను పట్టించుకున్న నాదులు లేడు. ఒక అబ్బాయి మా కళ్ళ ముందరే సురాలకి పడిపోతే ఆ అబ్బాయికి మేము ప్రథమ చికిత్స చేయించి లేపి అడిగితే ఏమైనా అంటే నాకు బాగలేదు, ఉదయం నుంచి నేను ఎవరు చెప్పినా నన్ను పట్టించుకోలేదు కనీసం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండాలా, ఆయన గురించి అడిగితే ఆయన లేడని చెప్పారు. రకరకాల సమస్యలతో అక్కడ బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే అక్కడే అక్కడే వాళ్ళకు క్లాస్ రూములు, అక్కడే బెడ్లు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడే పడుకుంటున్నారో అక్కడే నిద్రపోతున్నారు. కనీసం బెంచెస్ కూడా లేవు వాళ్ళకు. మరి ఇంత వాటర్ చూస్తే ఆ బోర్ వాటర్ కూడా సరిగా రావడం లేదు. బయటకు పోయి పిల్లలంతా శానిటేషన్ లేదు. మరి వంట చేసేదానికి చూస్తే మేము వస్తామని తెలిసి వంట బాగుంది, మిగతా రోజుల్లో వంట బాగలేదని చెప్పి విద్యార్థులంతా చెప్తున్నారు. వాటర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాళ్ళు అన్నం తిన్న తర్వాత గంట సేపు వాళ్ళకు తాగేదానికి నీళ్ళు లేదు, చేయడానికి నీళ్ళు లేవు. మరి ఈ నిరసన విద్యార్థులు కూడా మా ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితము డీసీ గారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, ఆమె కూడా వచ్చిందంట. ఆ మేడం వచ్చి చూసింది ఏం లేదు. మరి చాలామంది అధికారులు అనధికారులు కూడా వచ్చి ఆ విజిట్ చేశారంట. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు అక్కడ స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఆ ప్రాంతంలో శానిటేషన్ కానీ, శుభ్రత కానీ, భోజనాలు కానీ, నీళ్లు కానీ ఎలాంటి వసతి లేదు. పిల్లలు కేవలం అక్కడ చదువుతున్నారంటే ఇంటి దగ్గర స్తోమత లేని ఎస్సీ విద్యార్థులు అందరూ కూడా చదువు కోసం అక్కడ వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం ప్రభుత్వం కానీ అక్కడ ఉండే అధికారులు కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇది చాలా సూచనీయమైన. కలెక్టర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ పడే బాధలు మేము వివరంగా చెప్తాము. కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఆ స్కూల్ను బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ అక్కడ అందరూ కలిసి ఒకేసారి పడుకుంటున్నారు. అంటే పైన పెంచులు పడిపోతున్నాయి. కనీసం ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో కూడా పిల్లలకు అర్థం కాలేదు. అధికారులు మేమేం చేయలేము, మేము ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే కూడా మాకు ఎలాంటి సహాయం అందలేదని చెప్తున్నారు.
18 లక్షల రూపాయలు ఏదో శానిటేషన్కు ఖర్చు డబ్బులు వచ్చాయంట. మరి ఎస్సీ కార్పొరేషన్ ఈ గారు వచ్చి విజిట్ చేసిపోయినారు, ఇంతవరకు ఏమీ లేదు, ఎవరు చేసేవాళ్ళు లేరంటున్నారు. మరి కలెక్టర్ గారు దీని మీద ఒక్కసారి దృష్టి సారించాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ జరిగేటువంటి ఆ పిల్లల దీనావత చూస్తే మరి ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలో, అక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి అర్థం కావడం లేదు. దయచేసి ఇంతవరకు ఏ అధికారి పట్టించుకోలేదు, ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు నాడు నేడు కింద ఎన్నో నిధులు ఇచ్చినారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఈ విషయంలో ఈ మా మానవ హక్కుల సంఘం వారికి న్యాయం జరిగేదాకా మేము ప్రస్తుతం తీసుకొని అన్ని హాస్టల్స్ కూడా అన్ని స్కూల్స్ కూడా మేము ఖచ్చితంగా చేస్తాము. విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము ఆర్నిసలు ఈ మానవ హక్కుల సంఘాలతో మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ, వెంటనే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి మేము దీని మీద ఎడ్యుకేషన్ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తాం. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం సర్వే కార్యక్రమంపై కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ వెలుగు కార్యాలయంలో సీసీలకు మరియు వివోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో 2 రకాలు ఉంటాయన్నారు. యాంటీ టాల్మెట్ సర్వే, లైవ్హుడ్ సర్వే 2 రకాల సర్వేలు తప్పకుండా చేయాలన్నారు. ప్రైమరీ ఎంటైటిల్మెంట్కి సంబంధించినటువంటిది దాంట్లో మనం సర్వే చేయాలి. రెండవది జీవనోపాధులకు సంబంధించినటువంటి దాంట్లో సర్వే చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు లక్ష్యంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పీపీఆర్పీ సర్వే, విలేజ్ గ్రామీణ పేదరిక నిర్మూలన అనేటువంటి సంస్థను మీరందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ తీసుకొని గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ప్రాథమిక సర్వే ఉంటుంది. ఈ ప్రాథమిక సర్వేలో వాళ్ళ యొక్క భర్తల పేర్లు, సభ్యురాల పేర్లు, వాళ్ళ ఏజీ, వాళ్ళ వృత్తి, వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత జీవనోపాధులు లైవ్లీవుడ్స్లో కూడా మనకి 3 రకాలైనటువంటి హెడ్లు ఉన్నాయి. అందులో ఒకటి తయారు చేయడము, రెండవది వర్తకము అంటే అమ్మకాలు అని అర్థం. ఈ అమ్మకాల్లో ఏవైతే తయారు చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తయారు చేసేటువంటి రకాలలో ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. ఈ 32లో ఏది ఒకటైనా రెండైనా మహిళలు చేస్తూ ఉంటే మన ఆప్షన్ తీసుకొని మనం సర్వే చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవది వర్తకం ఉంటుంది. ఈ వర్తకంలో ఏంటి? అమ్మకాలు అంటే వాళ్ళు వ్యాపారం చేసేటువంటి అమ్మకాలు ఏమంటున్నాయి? కిరాణా షాపు ఎవరైనా అమ్ముతుంటే ఆ సభ్యురాలు కూడా కిరాణా షాపులో చూసుకోవాలి. లేకుంటే బట్టల వ్యాపారం చేస్తుంటే బట్టల వ్యాపారం ఆ సభ్యులు ఎక్కడైనా ఉంటే చూసుకోవాలి. తర్వాత ఎలక్ట్రికల్ షాప్ ఎక్కడైనా పెట్టుకుంటే ఎలక్ట్రికల్ షాప్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాంట్లో ఆ సభ్యురాలు ఏదైతే జీవనోపాధి కార్యకలాపాలు చేస్తుందో అది మీరు సర్వే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి? మూడోది సేవలు అంటే ఆటో వాళ్ళు ఎవరైనా నడుపుతుంటే ఆటో వాళ్ళ సభ్యులు ఎవరైనా నడుపుతున్నారా, లేకుంటే జిరాక్స్ మిషన్ ఏమైనా ఉందా, ఇట్లాంటివి సభ్యుల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఏ రకమైనటువంటి జీవనోపాధులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ సర్వేలో చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఇక్కడ విని మీ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ 2 రకాలైనటువంటి సర్వే చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఇది కేవలం ఇప్పుడు మనం డమ్మీ యాప్లో మాత్రమే చేస్తున్నాం. ఈ డమ్మీ యాప్లో ఎస్హెచ్జీలు చేయాలి, ఈ డమ్మీ యాప్లో వివోలు చేయాలి, ఈ డమ్మీ యాప్లో జీపీ చేయాలి. అంటే గ్రామ ఆ యొక్క సంబంధించిన పంచాయతీకి సంబంధించింది. ఈ 3 రకాలు చేసిన తర్వాత మీరు సర్వర్ పంపించాలి. సర్వర్ పంపించేలో మీరు ఏమైనా తప్పులు ఉన్నట్టయితే మీరు సరి చేసుకోవాలి. అందుకోసమే మీకు రియల్ యాప్ పంపించకుండా డమ్మీ యాప్ను పంపించడం జరిగింది. కాబట్టి ఇదంతా మీరు తూచా తప్పకుండా మీరు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పంపించినట్లయితే మీరు ఏ తప్పులు ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీకు ప్రింట్అవుట్ వస్తుంది. మళ్ళీ ఆ ప్రింట్అవుట్లో ఏమైనా తప్పులు ఉన్నాయనుకో మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి నిదానంగా మీరందరూ కూడా ఈ యాప్ని చేయవలసిందిగా కోరుచున్నాము. విద్యార్థులకు కంటి పరీక్షలపై జిల్లా పరిషత్ మరియు యూపీ స్కూల్ సంబంధిత టీచర్లకు కర్నూలు నుంచి వచ్చిన వైద్యులు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎంఈఓ రమేష్ తెలిపారు. ఈరోజు మన మండల విద్యాశాఖ కార్యాలయం నందు జిల్లా నుంచి వచ్చినటువంటి కంటి వైద్యుల ద్వారా ఉన్నత పాఠశాలల, ప్రాథమికోన్నత పాఠశాలలోని ఒక సైన్స్ టీచర్ కానీ లేదా పీడీ టీచర్ కానీ మీ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల యొక్క కళ్ళ సమస్యలని గుర్తించుట కొరకు చేయవలసినటువంటి పరీక్షలు ఏంటి,
అనే దానిపైన కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి కంటి వైద్యులు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగినది. వీళ్ళు శిక్షణ పొందిన తర్వాత వెంటనే పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి విద్యార్థిని ఈ ట్రైనింగ్లో పొందినటువంటి జ్ఞానంతో వారిని పరీక్షించడం జరుగుతుంది. పరీక్షించి వారిని ఎవరికైతే కంటి లోపాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ గుర్తించి ఒక రిజిస్టర్లో పేర్లు నమోదు చేయడము జరుగుతుంటుంది. మరలా ప్రభుత్వం వారు ఒక ప్రోగ్రాం, ఒక టైం టేబుల్ ఇచ్చి ఈ గుర్తించబడినటువంటి ఈ పిల్లలందరినీ కూడా డాక్టర్లు ప్రత్యేకంగా వచ్చి పరీక్షించి వారికి కంటి ఆపరేషన్ అవసరమా లేకపోతే అద్దాలు ఇస్తే సరిపోతుందా అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ పరీక్షించి చేయడము జరుగుతుంది. తర్వాత పిల్లలకు అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు కూడా ఇవ్వడము జరుగుతుంది. ఇట్లు ఎం రమేష్, మండల విద్యాశాఖ అధికారి, వెల్దుర్తి మండలం. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆషాబీ, సబియా, ఆఫ్రిన్ చిన్నారులు తల్లిదండ్రులు పించారి కాసిం సాహెబ్, షేఖమా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. తల్లిదండ్రులు కోల్పోయి నిరాశలుగా మారిన చిన్నారులకు ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ సంస్థ సభ్యుల సహకారంతో ₹1,00,000, కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి హుస్సేన్ వారి మిత్రుల సహకారంతో ₹1,00,000 మొత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం స్వయంగా వారి గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నంజాల కాసిం వలి మరియు సంస్థ సభ్యులు కలిసి అందజేశారు. అనంతరం కాసిం వలి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ప్రతి నెల చిన్నారులకు ₹2,000 పెన్షన్ అందిస్తామని, అలాగే ఈ అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని సంస్థ అధ్యక్షులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి నూర్ బాషా సహోదరులకు పేరు పేరున సలాం. ఈరోజు ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మరి 280 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చాము. ఈ అనాథ పిల్లల కోసం చూడాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఇది కులాలకు, మతాలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తుంది. దాతలు ఇచ్చిన సహకారంతో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది. వాస్తవంగా 2007లో ఈ సంస్థ ఏర్పాటు చేశాం. అయినప్పటికీ మనం 2018 నుంచి ఈ యొక్క సంస్థ ముందుకు నడుస్తూ ఉంది నూర్ భాష వాళ్ళ కోసం. ఇప్పటికీ 2024 ఈ రోజు నాటికి దాదాపు ₹26,50,000 మన కులం తరపున మరి జమ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గూళ్యం గ్రామానికి రావడం జరిగింది. ఈ పిల్లలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయి వాళ్ళకు సహాయం చేయాలని దాతలు ముందుకు వస్తున్నారు. ఆ వంతు దాతగానే ఈ ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ₹1,00,000, మన మిత్రుడు, మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా ₹1,00,000 చెక్కు ఇచ్చి ఈరోజు ₹2,00,000 మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరపున వడదభక్తిగా. వీరికి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అవుతుంది. ఈ పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆషాబి, ఈ అమ్మాయి వికలాంగురాలు, ఈ అమ్మాయి ఏం చేయలేదు. తర్వాత ఈ అమ్మాయి పేరు సఫియా, ఈ అమ్మాయి ఆఫ్రిన్, ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ కోసం మనమందరం కూడా మన సంఘం తరపున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు, ఎవరో వస్తారని చేయడం కాదు. సంఘం ఉంది, బతికించడం కోసం మేము వచ్చాము. కానీ మీ ఊరి తరపున ఏమిటి, ఇలాంటివి జరిగితే తలా ఒక చెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి, ఎవరో చేయాలని కాదు. మేము ఏదో వృత్తి బతికించాం, మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి. మా సంఘం తరపున మేము చెప్పేటువంటిది అంటే ఈ పిల్లలకి ₹2,000 మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము మన సంస్థ నుంచి పంపిస్తాం. ఇకపోతే ఈ అమ్మాయి, రెండో అమ్మాయి హుషారుగా ఉంది. ఆ అమ్మాయి పెళ్లి నాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే ₹40,000 డబ్బులు ఇస్తారు, సామాన్లు కూడా ఇస్తారు. అప్లై చేసుకోవాలి ముందు. అంటే ఎవరైనా ఫ్రీగా
పేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. తర్వాత సోదరులారా, ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు, మీరు తెలిసిన కాబట్టి తెలియమంది చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం చెబుతాలా 100 రూపాయలు మనము సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బా సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది. ఏదో మాకు జరిగింది అని కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సలాం అలైకుం. న్యూస్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మెహబూబ్ బాషాని వెంటనే సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు కాలనీవాసులు. గత రాత్రి కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండ దాడి చేయగా సదరు మహిళ కంప్లైంట్ నిమిత్తం పోలీస్ స్టేషన్కి వెళితే మహిళ బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై ఏఎస్ఐ చేసుకున్నారని వెంటనే ఏఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు బాధిత మహిళ సుకన్య తరపు బంధువులు. అరగంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ఐ శ్రీరామ్ జోక్యం చేసుకుని నిరసన కార్యక్రమం విరమించాలని కోరడంతో పోలీసులపై వాదన దిగారు బాధిత బంధువులు. ఎస్ఐ శ్రీరామ్ బాధిత మహిళకు తగిన న్యాయం చేసి సదరు ఏఎస్ఐపై ఉన్నతాధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు గ్రామస్తులు. లైట్లు ఆపేసి పారివాడికి డోర్కి గడిపెట్టేసి ఆ మొక్క ఎవరు పట్టలేడు, మొత్తం బయటికి పోయాడు. పోతే అమ్మాయితో అమ్మాయిని కొట్టేసి వాళ్ళ మామయ్య కొత్త మామయ్య భర్త బాగానే ఉంటుంది, భర్త బాగానే ఉంటుంది. నువ్వు దగ్గర పక్కబడి నువ్వు దగ్గర పొందాలి పక్కన నువ్వు ఆ మామయ్య ఆ అమ్మాయిని పెట్టి కొడితే ఆ అమ్మాయి వచ్చేసి స్టేషన్కి వచ్చేసాం. మనం స్టేషన్కి వచ్చేసి కట్ చేసాం. స్టేషన్ వచ్చేసి బాగా పోలీసు వచ్చేది ఎప్పుడు వెళ్ళిపోం మనం పోయాం సార్. గవర్నమెంట్ పడి కాదు, ఆ అమ్మాయిని అక్కడ కూర్చేసి మెడిసిన్ వాడారు చేసాము. అయితే ఏంటంటే ఆ అమ్మాయి వచ్చాడు వాళ్ళ అమ్మగారు అవసరం కాదు అడిగి వెళ్ళి ఉన్నాయి ఆడవాడు అవుతుందాడా అవతల నీళ్ళు పోస్తున్నారు. 2 సార్లు తిరిగింది పాదవని కాకు కట్టుకున్నా. ఈయనేం చేశాడు? మా ఆయన నీళ్ళు పోసుకుని పోయాడు. పిల్లకాయలేమో బంతి అన్నం తింటున్నారు. మా ఆయన ఏం చేశాడు? కర్ర పెట్టుకున్నాము అమ్మోళ్ళ మరి అది తలుపు తాళాలు తీమన్నా అసలు అది తను బాగుందని ఎవరు మాట పెట్టుకోవడానికి నువ్వు పోతుంది, ఎవరు కాడు కొనుక్కోవడానికి పోతుంది అని కర్రీ ఉన్నదన్న ఆశలు కొట్టాడు సార్. కేసు కట్టడానికి పోయాం సార్. సార్ వాళ్ళు ఎవరు లేరో కొంచెం రమ్మన్నారు.
అబ్బాయి వచ్చాడు, మాకు తెలియదు కదా. మాకు తెలియనప్పుడు అబ్బాయి వచ్చి మా కడుపులో మండి వాడు మొన్న కూడా పోలీసులు తీసుకొచ్చాడు. పోలీసులు తీసుకొస్తే అన్న కొట్టిన కడుపు మంట దిగుతాడా ఆ మాట వాడు సగం కాళ్ళ కొట్టుకున్నాడు. పోలీసు వచ్చి మా వాడు కాళ్ళ కొట్టుకున్నాడు. అది జరిగింది. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పలు కుల సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకి పలు కుల సంఘాల నాయకులతో పాటు దాకారపు కృష్ణ, చంద్రడ నాగేంద్ర, రాజాల రాజకుమార్ శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ కులాలతో కంపుకొట్టి దోపిడీమయం అయిపోయిన ఈ సమాజాన్ని తమ వంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఏ వర్గం ప్రజలకైనా సమస్య వచ్చినా తాము ఎప్పుడు న్యాయం పక్షాన్ని నిలబడతాం తప్ప కులం పక్షం మద్దతుగా ఉండబోమన్నారు. ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గంలో క్వారీయింగ్, మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడంతో పాటు పర్యావరణాన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మైనింగ్ తవ్వకాలకు మేము వ్యతిరేకం కాదని, చట్టపరంగా తవ్వకాలు జరగని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మాల్మహనాడు ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇందులో ఒక అంగంగా మెర్జ్ చేశాం. అయితే ఈ సర్వజన సమాజ్ అనేది రాజకీయ పార్టీ కాదు, ఇది సామాజిక రాజకీయ చైతన్య వేదిక. సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల, మతాల, వర్గాలకు రాజ్యాధికారుల్లో స్వతంత్ర భాగస్వామ్యం ఉండాలన్నదే మా పోరాటం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. భారతదేశానికి కులం ఒక జాడ్యం. ఈ కులం ఉన్నంత వరకు ఈ అవినీతి, దోపిడీ, వివక్షత కొనసాగుతూనే ఉంటది. నా జీవితాన్ని త్యాగం చేసి దీని మీద నిరంతరంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఏ కులానికి, మతానికి, వర్గానికి అన్యాయం జరిగినా సరే ఈ సర్వజన సమాజ్ ముందుండి మీ తరపున పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. గతంలో ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నిబంధనలకు నీళ్లు వదిలి మైనింగ్, ఈ క్వారీ జరిగాయి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే మీరు ఏమైనా వీటిని ఆపే ప్రయత్నం చేస్తారా? గతంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈ మైనింగ్ వ్యతిరేకంగా చాలా తీవ్రమైనటువంటి అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేశాం. నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటివి జరిగితే తప్పకుండా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కనపడిన రత్నాకర్ ఇప్పుడు కొంచెం ఎలా అడవడి చేస్తున్నారంటే దాని పరమార్థం ఏంటో చెప్తారని. వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మాల్మహనాడు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేను, నాకు సపోర్ట్ చేసినటువంటి వర్గం అంతా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రభుత్వాన్ని చేపట్టిన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే రకరకాల అక్రమ కేసులు పెట్టి నన్ను వేధించడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వచ్చిన 10 రోజులకే కరోనా స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఆ ఉద్యమాలు లేకుండా పోయినాయి. ఇక వైసీపీ ప్రభుత్వం మీద గిని పోరాటం చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో లేకపోతే లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారనే దానికన్నా నేను ఏ వర్గం కోసం పోరాటం చేసి మిగతా వర్గాలతో కలపాలని ప్రయత్నం చేసినా వాళ్ళంతా కూడా నా మీద తిరగబడి పోరాటం చేసే పరిస్థితులు వచ్చినాయి. సొంత వర్గంతో పోరాటం చేసే కన్నా నిజాలు ఏంటో వాళ్ళు తెలుసుకున్న రోజున నన్ను మళ్ళీ పిలుస్తారనేటువంటి ఉద్దేశంతో సైలెంట్గా ఉండడం జరిగింది మిత్రులారా. మీకు తెలుసు, చింతలూరులో ఉన్నటువంటి మైనింగ్ ఒక సొసైటీకి సంబంధించింది. ఆ రోజున కలెక్టర్ ద్వివేది గారు ఉంటే ఎన్ఓసి ఇప్పించాను. అది నేనేదో తవ్వేసుకుని పట్టుకుపోయానని చెప్పి ప్రచారం చేశారు. ఆ క్వారీలో ఏం జరుగుతుందో ఈ రోజుకి నాకు తెలియదు. రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా నా క్యాడర్ 30 సంవత్సరాలుగా ఉంటానే ఉంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా ఒక నాకు స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి మొదలెడతాం. అందుకని ఈ రోజు కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం. పర్యావరణాన్ని ఎవరు నాశనం చేసినా సరే తొక్క తీసేస్తామని ఆయనకి మద్దతుగా ఉన్నాం. మేము కూడా అందులో ఆ తొక్క తీసే దాంట్లో భాగంగా ఉంటామని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తారా. సామాజిక రాజకీయ చైతన్య వేదిక నాతో అందరూ ఉన్నారు. ఇదిగో ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, సెట్టుబడి నాయకులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మారెడ్డి అందరూ ఉన్నారు. సమాజంలో కుల వివక్షత దారుణంగా ఉంది. మా కులముడే బాగుండాలి, మా కులముడే పైకి రావాలనేటటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి దీనివల్ల దోపిడీ, అవినీతి, చీటింగ్, వెనుపోటు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీదే మా పోరాటం. పదవులో చిల్లర కోసం పోరాటం చేయట్లేదు. 25 సంవత్సరాల స్టాండింగ్ ఉండి కూడా ఏ రాజకీయ పార్టీ జోలికి వెళ్ళలేదు.